సమ్మర్ కదా అని సరదాగా చెన్నైకి వెళ్ళాము. చెన్నైలో చాలా రకాల మ్యూజియంస్ ఉన్నాయి. మేము వాటిల్లో దక్షిణ చిత్ర మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలన్నీ కూడా హ్యాండ్మేడ్ చిత్రాలు. ప్రతిదీ చేతితో చేశారు. ఎంతో కళా నైపుణ్యం వీళ్ళల్లో కనిపిస్తోంది. ఈ హ్యాండ్మేడ్ చిత్రాలన్నిటినీ సేల్కి పెట్టారు. మేము ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళాక ఈ చిత్రాలన్నిటినీ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏమిటి అని వాళ్ళు క్లియర్గా మనకి వాళ్ళు తయారు చేస్తూ చూపిస్తున్నారు. చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. 5 నిమిషాలలో వాళ్ళు అక్కడ చిత్రాన్ని గీసి మనకి చూపిస్తున్నారండి. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో అసలు. ఈ బుక్స్ అన్నీ కూడా రకరకాల మన కల్చర్స్ గురించి వాటి గురించి ఎన్నో రకాల బుక్స్, కార్టూన్స్ అన్నీ అక్కడ సేల్కి పెట్టారు. తాటాకులతో అల్లిన బుట్టలు ఇవి ఎప్పుడో మా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి ఎప్పుడైనా మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళండి. చేనేత వస్త్రాలు, ఇక్కడ కనిపిస్తున్న వస్త్రాలన్నీ కూడా చేనేత వస్త్రాలు. వాళ్ళు చక్కగా నేసి ఎలా తయారు చేస్తున్నారు బట్టలు ఏమిటి అని మనకి చాలా స్పష్టంగా చూపిస్తారు. డ్రీమ్ క్యాచర్ చూడండి ఎంత చక్కగా తయారు చేశారో. ఇలాంటివి ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ప్రతిదీ హ్యాండ్మేడ్ చిత్రమేనండి. ఇక్కడ ఉన్న ప్రతిదీ చేతితో తయారు చేసినవే. కొయ్య బొమ్మలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సీతారాముల కళ్యాణం సెట్ ఉందండి, చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్తే గార్డెన్ ఏరియా ఇలా ఉంది. చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంచారు. ఉరుకుల పరుగుల జీవితంతో యాంత్రికంగా ఉండే వాళ్ళందరికీ చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ లోపలికి వెళ్ళే దారి ఇది. మేము ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. లోపల తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా రకరకాల రాష్ట్రాల వాళ్ళు ఆ రోజుల్లో ఎలా జీవించేవారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అని మనకి చిత్రాల రూపంలో బాగా చూపించారండి. నేను అదంతా ఫుల్ వీడియో తీసి మీకు లింక్ పెడతాను, తర్వాత ఎప్పుడైనా చూడండి. మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇది. మొత్తం చెట్లతోనే ఒక పందిరిలాగా వేశారు. ఎంత చక్కగా వేశారో చూడండి. 2 రోజుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను.